ఆర్మూర్ గడ్డ రైతన్నలకు అడ్డ. గతంలో ఈ ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం రైతు ఉద్యమాలకు అడ్డ. మరి రేపు 24వ తారీఖు నాడు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతుల మహా ర్యాలీ, ధర్నా కావచ్చు, అది శాంతియుతంగా జరగబోయే ఏ కార్యక్రమమైనా కావచ్చు, దానికి రైతు నాయకుడిగా పూర్తిగా మా మద్దతు 24వ తారీఖు నాడు ఉదయం జరగబోయే ఆర్మూర్ చలో ఆర్మూర్ ఏదైతే ఉందో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారు ప్రకటించింది, దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. కొంతమంది అత్యుత్సాహం ప్రకటిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో. గతంలో ఈ ప్రాంతం 2008లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండే ఎర్రజొన్న రైతులకు ఇట్లనే డబ్బులు రావాల్సి ఉంటే ఆ రోజు 8 రోజులు మేము ఆమరణ దీక్ష చేసినాం. మరి ఆ రోజు ఉద్యమం 2008లో చేసిన ఉద్యమం విజయవంతమై తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 కోట్ల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్మూర్ రైతులంటే 3 ఫేస్ల కరెంట్, ఆర్మూర్ వీడీసీలు కానీ కుల సంఘాలంటే అది 500 kV సబ్ స్టేషన్. వాళ్ళని కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంత పోలీసులు అత్యుత్సాహం ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి రైతులకు కొంతమంది రైతులను పిలిచి, కొంతమంది వీడీసీలను పిలిచి, కొంతమంది కుల సంఘాల సభ్యులను పిలిచి మీరు రావద్దు, మీ మీద కేసులు పెడతాం, నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం అని చెప్పి రైతులను బెదిరిస్తూ ఉన్నారు. అది బంద్ చేయాలి, అది మానుకోవాలా. ఈరోజు మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడినాం. అట్లా మరి రైతులను భయపెట్టద్దని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారు ఇస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, మరి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖు వరకు మొగులకు ముఖం పెట్టి చూసి రైతులు. అట్లాంటి రైతన్నలు ఇలా బాధపడుతూ ఉంటే వారికి రావాల్సిన డబ్బుల గురించి అడగడానికి, ప్రశ్నించడానికి, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్మూర్కి వస్తామని చెప్తే వారిని బెదిరిస్తూ ఉన్నారు పోలీసులు. అది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మరొకసారి చెప్తా ఉన్నా, ఆర్మూర్ రైతులు 3 ఫేజ్ల కరెంటు, అదేవిధంగా ఆర్మూర్ వీడీసీలు కావచ్చు, ఇంకా కుల సంఘాలు కావచ్చు, 500 kV సబ్ స్టేషన్, వాళ్ళు ముట్టుకుంటే మాడి మసి అయిపోతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ, ఎట్లాంటి షరతులు లేకుండా మొత్తం యావత్ రైతాంగానికి ఇవ్వాలా. 49,000 కోట్ల రూపాయలు SLBC రిపోర్ట్ ప్రకారం 41,000 కోట్లు మీరు ఎన్నికలలో హామీలలో ఎన్నికల ముందు చెప్పిన హామీలు, మరి గెలిచిన తర్వాత 31,000 కోట్లు ఇస్తా అని చెప్పారు అదే రేవంత్ రెడ్డి గారు. మంత్రులు ఏం మాట్లాడుతారో, ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతారో, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వీడియోలలో కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి మొన్న క్యాబినెట్లో 26,000 కోట్లని చెప్పి తీర్మానం చేశారు. మళ్ళా స్వయంగా ముఖ్యమంత్రి 17,600 పైచిలు కోట్లు మేము డబ్బులు వేసేసామని చెప్పాడు. వాళ్ళ ఫైనాన్స్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మాత్రం 7,500 కోట్లే పోయినాయని చెప్పి అంటున్నారు. కదా ఏది నిజం ఏది అబద్ధమో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలి. రేపు 24వ తారీఖు నాడు జరగబోయే ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే మహా ర్యాలీకి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ, జై రైతన్న.